నేను కాలేజీలో మ్యాథమెటిక్స్ లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. విద్యార్థులు లేదా చిన్న వయసులో ఉన్న పిల్లల యొక్క విద్య ఎలా ఉంటే బాగుంటుంది అనే అవగాహన నాకు ఉంది. నేను రిటైర్ అయ్యి సుమారుగా 10 సంవత్సరాలు అవుతుంది. ఒక ఉపాధ్యాయుడిగా అనుకోండి, లేదా కాలేజీలో పనిచేసే లెక్చరర్గా అనుకోండి, ఏదైనా ఉపాధ్యాయ వృత్తే కదా. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చదువులో ఎంతసేపు సమాచార సేకరణే జరుగుతుంది. జ్ఞాపకం ఉంచుకోవడం, పరీక్షలు రాయటం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. చిత్త ఏకాగ్రత ద్వారా దేనినైనా సాధించవచ్చు. పర్వతాలను కూడా అణువణువుగా పగలగొట్టవచ్చు. సమస్త జ్ఞాన సారం చిత్త ఏకాగ్రత. ఇది లేకుంటే ఏ పని సాధ్యం కాదు. మామూలు మనిషి ఆలోచన శక్తి 100కి 90 వంతులు నష్టమైపోతూ ఉంటుంది. అందుకే అతడు ఎప్పుడూ తప్పులు చేస్తూ ఉంటాడు. సుశిక్షిత మనస్కుడు తప్పు చేయడు. మనసు ఏకాగ్రమై అంతర్ముఖమైనప్పుడు మనలోని శక్తులన్నీ మనకు సేవకులు అవుతాయే తప్ప మనకు యజమానులు కావు. కనుక జీవితంలో ఏదైనా ఘనకార్యం సాధించాలంటే మనస్సును ఏకాగ్రం చేసుకోవడం అత్యవసరం అని నేను భావిస్తున్నాను. అది నిజం కూడా. దాన్ని గ్రహించాలి మీరు. చిత్త ఏకాగ్రతను సాధించడమే విద్యా సారాంశమని నేను భావిస్తాను. అంతేగాని కేవలం సమాచార సేకరణ మాత్రమే విద్య కాదు. నేను మళ్ళీ విద్యను అధ్యయనం చేయవలసి వస్తే, ఆ విషయంలో నాకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంటే నేను సమాచార సేకరణ జోలికి పోను. ముందుగా నేను చిత్తముపై ఏకాగ్రతను సాధించే శక్తిని, పరిత్యాగ శక్తిని పెంపొందించుకుంటాను. అప్పుడు నా మనస్సు పరిణితి చెందుతుంది. పరిణితి చెందిన మనస్సుతో ఇచ్ఛాపూర్వకంగా సమాచార సేకరణకు పూనుకుంటాను. ఈ 2 శక్తులను పిల్లల్లో పెంపొందే రీతిలో వారిని పెంచాలి.